హాయ్ ఫ్రెండ్స్, మనము ఎలా తయారవ్వాలని ఒక తండ్రికి ఒక కొడుకు అడిగాడు. ఆ తండ్రి చెప్పాడు, నాన్న తయారవడం అంటే ఎలా తయారవు, ఈ గాంధీ తాత నోట్లాగా తయారవు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ప్రతివాడు నీ రాక్ కోసం ఎదురు చూడాలి. చావు దగ్గర కానీ, పెళ్లి దగ్గర కానీ, సంబంధం దగ్గర కానీ, చుట్టాల దగ్గర కానీ, లాయర్ దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ, డాక్టర్ల దగ్గర కానీ, యాక్టర్ల దగ్గర కానీ, నీవెక్కడికి వెళ్ళినా సరే నీ దగ్గర డబ్బు ఉంటేనే బాగుపడతావు, డబ్బుంటే గౌరవింపబడతావు, డబ్బుంటేనే సమాజం నిన్ను గౌరవిస్తుంది. కాబట్టి కింద పెద్ద, చిన్న పెద్ద పేద అని ఏమీ లేదు. బ్రాహ్మణుడి నుంచి కింద కులం వరకు అందరూ ముట్టుకునేది. ఏ స్నానం చేయకుండా, ఏ ఉపవాసం లేకుండా, ఏ పూజ లేకుండా, ఏ పస్తులు లేకుండా పట్టుకోదగ్గది, ఉంచుకోదగ్గది ధనం ఒక్కటి మాత్రమే. ధనంలా తయారైతే ప్రపంచమందరూ నిన్ను ఆశించడానికి, నిన్ను ఆశలు చేసుకోవడానికి నీ దగ్గరికే పరిగెట్టుకుంటూ వస్తారు. నాన్న ధనంలా తయారవు, ఇందుకు అందరికీ పనికి వస్తావు, అందరూ నీ వంకే చూడాలి అని చెప్పాడు. ఆ కొడుకు అనుకున్నాడు, ధనంలా తయారంటే నేనేం చేయాలి నాన్న అని అడిగాడు. అర్థమైంది కదా నాన్న, ఈ ప్రపంచానికి ఉన్నదంతా ఒకటి విద్య. ఆ విద్యను ఆశిస్తే ధనం వస్తుంది. కాబట్టి విద్యను ఆశించు, ధనాన్ని సంపాదించు, అప్పుడే గౌరవం మర్యాద దొరుకుతుంది. అది లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు అడగరు. చివరికి కుక్క పిల్ల కూడా దగ్గర రాదు, వీడి బిస్కెట్ కొనేసి పెట్టలేడని చెప్పి. చిన్న పిల్లలు కూడా దగ్గర రారు, ఈ తాతయ్య చాక్లెట్ ఎవరేడనేసి. కూతుళ్ళు, తండ్రులు, సంబంధాలు, చుట్టాలు, బంధువులు కూడా రారు, వీడు బట్టలు కూడా కడుపుండా కూడి పెట్టలేడు, బట్టలు కూడా పెట్టలేడు, ఒక ఇల్లు కట్టలేడని చెప్పేసి. ధనం కావాలి తప్ప ఎవరికి ఏ సంబంధాలు వద్దు. ధనం సంపాదించండి ఆయన, మీరు బాగుపడతారు, అందరూ గౌరవిస్తారు, అందరూ చుట్టాలు అయిపోతారు. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధనం మూలం ఇదం జగత్, ఇదే నగ్న సత్యం.